నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుట్టారా చెప్పులు చుట్టారా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నేను నీతో వస్తాను. సరేలేరా పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగా పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పిల్లం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ అబార్షన్ చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు అడుగు, బాగా అడుగు. గరగారు చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అబార్షన్ చేయించుకుంది తప్పు. నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏంటి? అవునురా, మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఎక్కడికైనా వెళ్ళి చావు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రాడనే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంతా ఈ బారంబొక్కు వల్లే. అంతా ఈ బారంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడు రా. బీడీ పెట్టాడు. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొట్టు. ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోరు మీవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా. తమ్మే, దమ్మేరా. నువ్వు రవ్వే, నువ్వు కొట్టరా. బాగా వదిలే. ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు. వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా. గోక్కులు చాలు గాని ఇస్త్రీ చేయరా. నా కొడుక ఓదరా, జుమ్ముని బాగా ఊదే. అది అలాగే
ఆయనకి ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడనుకో ఇక అంతే. ఆడ మొక్క మీద పిడిగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గానీ మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగునైపోతుంది కోతిలాగా. ఇలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. ఇలా బాదుకునేది. అంత బాదుకున్నా మా పని మాది, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు సడన్ గా యాక్సిడెంట్ చేసి ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ, అయ్యో నరసింహ, అయ్యో, నా బిడ్డను అన్యాయం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ, ఇంతమంది దేవుళ్ళకి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు ఈ దేవుళ్ళు? అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోయాడే. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దారిలో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూసేశాను అంతే. రే లేరా లేరా, మీ అమ్మ నిజమైన రక్తం అనుకుందిరా. రే చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తుంది. నేను పుట్టినప్పుడు ఆడలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో మళ్ళీ నా గతి అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చితపడేసి హాస్పిటల్ బాల్ చేసావు. వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. నీకు చెప్పి అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలేమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ కదా. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా, నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు. కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలకి వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అట్టగే రండి రండి రండి, అందరూ రండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి, ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అంతే, ధైర్యం ఏంట్రా ఇది? నీ పాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకీ ఏమిట్రా ఇది? అన్నా, నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును. ఏరా, ఒక కుండ రెండు కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రాయమంటావు? అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా. ఎవరో పిలుస్తున్నారా? వస్తున్నా. ఎలా? కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే
ఇదిగో ఆకాశంలో వరుణ దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. ఈ వరుణ దేవుడు ఇవ్వడం లేదు, మా దేవుడు ఇస్తున్నాడు. అదిగో చూడు అక్కడ. అంటే నీళ్లు పట్టుకుందాం, తొందరగా రండి. ముందు మోటార్ పోయా. అలాగే సార్. దిగవయ్యా. ఏయ్, దేవయ్య. ఎవరు ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడయ్యా. అయితే అరెస్ట్ చేయండి. కొట్టారంతే. ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు? దీంతోనే కొట్టాలని చెప్పు వాళ్ళకి. నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద పడుకోవాలన్నా ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తానో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ్డా. మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడుతావు కదా, మాట్లాడు. నాకే తెలుసురా మాట్లాడడానికి. నువ్వు ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను. సార్ చూసారా సార్, ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ ఏమిటి సార్? సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడిని విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. జిందాబాద్, జిందాబాద్. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్ నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పైతే ఊరి తీసేయండి సార్. ఏయ్, ఏంటి ఊరికే అది? సార్, మా నాయకుడిని మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? సార్ అక్కడ చూడండి సార్, ఆ ప్రజలు చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా వెలుగును చూడండి సార్. సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడిని విడుదలయ్యేలా చేయాలి సార్. విడుదల చేయాలి. జిందాబాద్, జిందాబాద్. వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది. అయినప్పటికీ ఊళ్ళో వాళ్ళందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు? ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండానే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా. లాయర్ని ఇలా అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడుము వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది. అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే 2 కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు. సరే. రారాయలా ఏంటి గురువా? వాడి వెనకాల వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడేమో గమనించు. ఓకే గురువా. ఫాలో. ఏయ్, పోయా, పో, పో, పో. వాడు నువ్వు కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను. త్వరగా ఏయ్, మీ ఆయన వచ్చి లోపలికి రమ్మని పిలువమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకితలు పెడతావు? సెక్షన్ 302 ఏదో ఒకటి చెప్పబోయా బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. ఆ? వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? ఉమ్. అప్పుడైతే దాన్ని నేను డైవాష్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా, డైవర్స్. ఆ? అదే నేను తనకి డైవోర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ 4 కోసేస్తాను. వెళ్ళా.
అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళి డైవర్స్ తీసుకోమను. ఆ, సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో రెండో పెళ్లి చేయించు, ఏంటి నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. ఇది చూడమ్మా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడవో నాలుగు లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటున్నాడు, నువ్వేమో కుట్టేస్తానంటున్నావు. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో, వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటర్? ఆ. మగాడు ఎలా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా? పెద్ద పొరకేదిరా. ప్రాస్టిట్యూట్ అయ్యా. ప్రాసిక్యూటా? ఆ ఏరియాని ఏముంటారో తెలీదు, అక్కడికి వెళ్దారా. సీమ నుంచి వచ్చావా, తెలిసి ఎగతాళి చేస్తే కేసు వేయొచ్చు. తెలియకుండా చేస్తున్నాడు. ఏం చేద్దాం? నువ్వు వాడుతున్నావండి.